విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం 58వ వార్డు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు విశాఖ జిల్లా కళింగ వైశ్య సంఘ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆయన ఆధ్వర్యంలో కోరమండల్ గేటు వద్ద గల అన్న క్యాంటీన్ సముదాయంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు విచ్చేసి ముందుగా కేక్ను కట్ చేసి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు శీతల పానీయాలని పంపిణీ చేశారు. జన్మదిన సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తంగుడు సంతోష్, కళింగ వైశ్య నాయకులు ఊన్న మోహన్ రావు, కిల్లంశెట్టి విశ్వేశ్వరరావు, మధురవడ కళింగ వైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కిల్లంశెట్టి రంగనాథం, ప్రధాన కార్యదర్శి పొట్నూరు గణేష్, ఉపాధ్యక్షులు గెంబలి కిషోర్, జామి రవి, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కోరాడ శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మన పారిశ్రామిక ప్రాంతం 58వ వార్డు కోరమండల గేట్ దగ్గర చలివేంద్రం ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విప్ ఎమ్మెల్యే గణబాబు గారు మరియు మా రాష్ట్ర కళింగ వైశ్య చైర్మన్ బోయిన గోవిందరాజులు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందుకు ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నా సహచర డైరెక్టర్సు మరియు ప్రాంతీయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు మరి 58వ వార్డు ఉండేటువంటి బూత్ కన్వీనర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ మా పారిశ్రామిక ప్రాంత నాయకులు కానీ అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందుకు నా జన్మదిన సందర్భంగా విచ్చేసినటువంటి కుల సంఘాలకు కానీ ప్రాంతీయ సంఘాలకు కానీ అందరికీ పేరు పేరున పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. నా వార్డు ప్రజానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇప్పుడు మీకు అందరూ తెలిసిన విషయమే, వేసవి కాలంలో మండు టెండలు, పాదచారులు ఎక్కువగా ఈ రోడ్లో ప్రాంతంలో తిరుగుతుంటారు. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఎక్కువ కర్మాగారాలు ఉన్నాయి. మరి ఎవరైతే పాదచారులు వెళ్తారో వాళ్ళందరికీ దాహం తీర్చే విధంగా ఉంటుందని ఈ రోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ వేసవికాలం అంతా కూడా ఈ చలివేంద్రం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జరుపుకుంటున్న కోరాడ శ్రీనివాసరావు గారు ఈ 58వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారి 55వ పుట్టినరోజు. ఆయన మా రాష్ట్ర సంఘానికి, మా జాతీయ రాష్ట్ర సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మా రాష్ట్ర కార్పొరేషన్కి డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో పుట్టినరోజు జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఇప్పటికే మా జాతికి కానీ సమాజానికి కానీ వివిధ రకాలుగా సమాజ సేవ చేస్తున్నారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా భగవంతుడి కోరుకుంటుంది ఆయనకి ఇంకా ఆరోగ్యం, ఐశ్వర్యం, రాజకీయ భవిష్యత్తుని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఆ భవిష్యత్తుతో ఆయన సమాజానికి నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తారని, మా కులాభివృద్ధి కోసం సేవలు చేస్తారని ఆశిస్తూ ఈ చక్కనైనటువంటి అవకాశం మాకు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి, వారి కుటుంబానికి భగవంతుడు స్థైశ్వర్యములు, ఆరోగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.